విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయంలో శతాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు పోప్ వాటికన్ ఇండియా, నేపాల్ రాయబారి లియోపోల్డ్ జిరెల్లి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి బిషప్లు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్లు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేరీమాత ఆలయంలో 100 ఏళ్ల వేడుకల్లో పాల్గొనడం తమకు చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ భారతదేశంలోనే ముఖ్యంగా 2 మేరీమాత గుళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి తమిళనాడులోని వేళంగని మాత, 2 ఇక్కడ విజయవాడ గుణదల్లోని మేరీమాత. మా చిన్నప్పటి నుంచి కూడా మేరీమాత తిరణాలంటే, మేరీమాత ఉత్సవం అంటే ప్రతి సంవత్సరం వెయిట్ చేసేవాడు చిన్నప్పటి నుంచి కూడా మేమందరం. అటువంటిది ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చాలా భారీ ఎత్తున తీసుకున్నారు. దేశ విదేశాల నుంచి గారా ఎంతో ప్రాముఖ్యత చెందిన ఫాదర్లు కానివ్వండి, పోప్ ఒక రాయబారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతాం, విచ్చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో చక్కగా, ఎంతో అందంగా ఉందని చెప్పని ఈరోజు ఇటలీకి సంబంధించిన ఈరోజు పోప్ గారి రాయబారి గారి అంబాసిడర్ గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెచ్చుకున్నారో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత అందంగా, ఇంత ఆహ్లాదకర వాతావరణంలో చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా అయితే ఆయన మెచ్చుకున్నారో ఈరోజు ప్రజానికం ఎంతో సంతోషంగా ఉంది.